ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మన 51వ ప్రశ్న, నేను ఎవరు అనే ప్రశ్నకు ధ్యానం ఎలా సమాధానం ఇస్తుంది? మన జీవితంలో అత్యంత గొప్ప ప్రశ్న నేను ఎవరు. సాధారణంగా మనం నేను ఈ శరీరం, ఈ పేరు, ఈ ఉద్యోగం, ఈ సంబంధాలు అని భావిస్తాం. కానీ ధ్యానం వల్ల క్రమంగా ఒక గొప్ప అవగాహన వస్తుంది. ఇవి అన్నీ నాకున్న పాత్రలు మాత్రమే, కానీ నా అసలు స్వరూపం ఆత్మ. ధ్యానం సమయంలో మనసు నిశ్శబ్దమవుతున్న కొద్దీ బయట ప్రపంచము నుంచి దృష్టి లోపలికి తిరుగుతుంది. తాత్కాలికమైన వాటి మీద మమకారం తగ్గుతుంది. లోపల ఒక శాశ్వతమైన చైతన్యం ఉందని అనుభూతి అవుతుంది. అప్పుడు నేను శరీరం కాదు, నేను చైతన్య స్వరూపుడిని అనే జ్ఞానం మెల్లగా ఉదయిస్తుంది. శరీరం వేరు, ఆత్మ వేరు అని ధ్యానం ద్వారా ఎలా తెలుసుకుంటాం? శరీరం మారుతుంది. చిన్నప్పటి శరీరం వేరు, యవ్వనంలో ఉన్న శరీరం వేరు, వృద్ధాప్యంలో ఉన్న శరీరం వేరు. కానీ నేను అనే అనుభూతి మాత్రం అలాగే ఉంటుంది. ధ్యానం వల్ల మనం గమనించడం ప్రారంభిస్తాం. అంటే ధ్యానం వల్ల గమనించడం ప్రారంభిస్తాం అనుకుని చెప్పుకున్నాం కదా. ఏం గమనిస్తాం అంటే, శరీరం ఒక సాధనం మాత్రమే, మనసు కూడా మారుతూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఇవన్నీ గమనిస్తున్న ఒక సాక్షి మనలో ఉంది. ఆ సాక్షియే ఆత్మ. ధ్యానం వల్ల ఈ సాక్షి భావం బలపడుతుంది. ధ్యానం వల్ల జనన మరణ రహస్యం అర్థమవుతుందా? ధ్యానం వల్ల జీవితం మీద లోతైన అవగాహన వస్తుంది. శరీరము పుడుతుంది, పెరుగుతుంది, ఒకరోజు నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమని మహర్షులు చెప్పారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు. భగవద్గీతలో, నా జాయతే మియతే వా కదాచిన్. ఆత్మకు జననము లేదు, మరణము లేదు. ధ్యానం వల్ల ఈ జ్ఞానం కేవలం చదివిన విషయం కాకుండా అనుభూతిగా మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు మరణ భయం క్రమంగా తగ్గుతుంది. ధ్యానం వల్ల మోక్షానికి ఎలా చేరువ అవుతాం? మోక్షం అంటే కేవలం మరణం తర్వాత పొందేదేమీ కాదు. మోక్షం అంటే అజ్ఞానం నుంచి విముక్తి, అహంకారం నుంచి విముక్తి, బంధాల నుంచి అంతరంగ స్వేచ్ఛ. ధ్యానం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది, కోరికలు తగ్గుతాయి, ఆత్మజ్ఞానము పెరుగుతుంది, దైవంతో ఏకత్వ భావము వస్తుంది. ఈ మార్గమే మోక్షానికి దారి తీస్తుంది. 55వది, ఆత్మశాంతి అంటే ఏంటి? బయట పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండటం సాధారణం. కానీ కష్టాల్లో కూడా ప్రశాంతంగా ఉండగలగడం, భయాల్లో కూడా స్థిరంగా ఉండగలగడం, ఒంటరిగా ఉన్న లోపల నిండుగా అనిపించడం, ఇదే ఆత్మశాంతి. ఈ శాంతి బయట వస్తువుల వల్ల రాదు, అది మనలో నుంచే ఉద్భవిస్తుంది.
ధ్యానం ఆ అంతరంగ శాంతిని అనుభవించే మార్గం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.